విశాఖ జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. MiG-29K యుద్ధ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. విమానం నుంచి ఆయిల్ ట్యాంక్ ఒకటి విడిపోయి ఆ శకలాలు సమీపంలోని CISF క్వార్టర్స్లో పడ్డాయి. రెగ్యులర్ రిహార్సల్స్లో భాగంగా బయలుదేరిన కొన్ని క్షణాలకే ఘటన జరగడంతో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. మరోవైపు రాకెట్ ల్యాండర్ విడిపడడంతో స్థానికంగా కలకలం రేగింది. దానికోసం నేవీ హెలికాప్టర్లు గాలింపు చేపట్టగా CISF క్వార్టర్స్ వద్ద విమాన భాగాన్ని కనుగొన్నారు. విశాఖలో MiG ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖలో MiG విమాన ప్రమాదం సంబంధించి డీటెయిల్స్ మీద ఇది రాకెట్ ల్యాండరా లాంచరా, ఏం విడిపోయింది, మీ ఇద్దరు అప్డేట్ ఏమిటి? పరితోష్, రెగ్యులర్ రిహార్సల్స్ లో భాగంగా INS డేగా నుంచి బయలుదేరిన MiG-29K యుద్ధ విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇది టేకప్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఏదైతే యుద్ధ విమానం కిందన ఉంటుందో ఆయిల్ డ్రాప్ ట్యాంకర్ గా పేర్కొన్న ఒక భాగం విడిపోయి సమీపంలో ఉన్న HPCL గొడౌన్స్ లో పడింది. దీంతో స్వల్పంగా మంటలు చెలరేగడంతో వెంటనే యుద్ధ విమానాన్ని రన్వేపై సురక్షితంగా దించారు. అయితే ప్రమాదానికి సంబంధించినంత వరకు కొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి ప్రమాదం జరిగిన విషయాన్ని మాత్రమే ఇండియన్ నేవీ స్పష్టంగా చెప్తోంది. స్థానిక పోలీసులు కూడా ఈ విమాన శకలానికి సంబంధించిన భాగాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణాల మీద మాత్రం మరింత స్పష్టత రావాల్సింది. అయితే MiG-29 ప్రమాదం మాత్రం సంభవించింది. చుట్టుపక్కల ఒక్కసారిగా ఒక విమాన శకలం ఒకటి వేగంగా దూసుకొని రావడాన్ని గమనించిన స్థానికులు కొంతసేపు దీని మీద చర్చించుకున్నారు. ఏదో జరిగిందన్న ప్రచారం జరగడంతో ఒకసారిగా కలకలం అయితే రేగింది. చివరకు పోలీసులు నిర్ధారించారు అది MiG-29K సంబంధించిన విడిభాగంగా గుర్తించడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. సంతోష్, విమానం పైలట్ గానీ లేదా అక్కడ స్థానిక ప్రజలు అందరూ క్షేమమైన ఈ ఘటనలో ఇది కొన్ని భాగాలు పబ్లిక్ స్పేస్ లో పడ్డట్లు కనిపిస్తోంది. రవిచంద్ర, పరిస్థితి అంటే విమానానికి సంబంధించినంత వరకు పైలట్ గానీ లేకపోతే ఆ విమాన శకలం పడినప్పుడు కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విమానం కూడా సురక్షితంగానే దిగినట్టుగా నేవీ ప్రకటించింది. మొత్తంగా ఈ సంఘటన జరిగినప్పుడు వేగంగా దూసుకెళ్తున్న విమానంలోంచి అంత వేగంగానే ఈ విడిభాగం కిందకు పడిపోవడంతో కొంత కలకలం రేగిన మాట వాస్తవం. కానీ అయితే కింద ఉన్న వాళ్ళకి ప్రజలకు కానీ లేకపోతే పైలట్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.